నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మీ అందరి ఆదరాభిమానాలతో సక్సెస్ఫుల్ గా ప్రసారం అవుతున్న అంతఃపురం టీం మన ముందుకు రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ రామకృష్ణ, లక్ష్మి, లావణ్య లహరి అండ్ శ్రీ చరణ్. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. మీరు బాగా కిక్కిస్తున్నారు జనానికి. థ్యాంక్ యూ. ఎన్ని 400? అరౌండ్ 474. ఇంకా ఎన్ని చేస్తారు బాబు? మేము ఒక 2000 అనుకుంటున్నాం. 2000? 5,000. ఒక 3-4,000. అబ్బా, That's a lucky number for us. ఓకే. అంటే ఒక విధంగా మీకు అదే ఇప్పుడు ఫ్యామిలీయా? మొత్తం అంతఃపురం టీమే ఫ్యామిలీ. Yes. ఎన్ని రోజులు షూట్ చేస్తారు డైలీ, మంత్ కి? డైలీ ఉంటుందా? 1-2 days, that's it. అంతే? అంతే, ఎంతకు మించి ఎక్కువ ఉండదు. గ్రేట్. వావ్. ఒక 2 రోజులు గ్యాప్ వచ్చినా కూడా we feel like missing them. అంతేగా. గొప్ప నార్మల్ గా మనం ఒక షూటింగ్ వెళ్ళి ఒక 30 days 40 days షూట్ చేసి వెన్ వి ప్యాకప్ వి ఫీల్ దట్ ఆ ఫీల్ ఉంటుంది. బట్ డూయింగ్ మీటింగ్ డైలీ Past 2 years. యాక్చువల్ గా గొప్ప విషయం ఏంటంటే సార్, వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్ సార్, ఓన్లీ 4 or 5 అంతే. దాంతో సక్సెస్ఫుల్. నలుగురు 150 episodes వరకు. ఇంకొక రాణి, మేము నలుగురు ఇంకొక రాణి. ఒక మెయిన్ రాణి లైక్ రాజేశ్వరి దేవి, మృణాలిని, రాజావారు, మంగరాజు అండ్ వర్ధనమ్మ. ఫ్యామిలీ స్టోరీ 150 days వచ్చింది. తర్వాత నా ఎంట్రీ. ఓకే. యాక్చువల్ గా మీరు బిగినింగ్ నుంచి ఉన్నారా? అవునండి, మీరు బిగినింగ్ నుంచి ఉన్నారు. మీరే రాజావారు. అవును. ఏం రాజావారు ఎలా ఉన్నారు? మా పేరు రాజా రుద్ర భూపతి వర్మ. మృణాలిని దేవి గారు డూప్లికేట్ రాజేశ్వరి దేవి గారు. మీరు రాజు గారా? నేను నమ్మిన బంటును సార్. ఓకే. కానీ రాజా వారికి కనీసం కనికరం కూడా కలగట్లేదు. ఇంతవరకు పెళ్లి చేయలేదండి. పెళ్లి జరిపిస్తే వారు మొత్తం ప్రేమని మా హవేలీకి చూపించలేకపోతామనే ఉద్దేశంతో మా కోసం సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ సార్. అయితే రాజా వారికి అంకితం. ఓకే. దీనికి డైరెక్టర్ ఎవరు? ఓ, మీరు బిగినింగ్ నుంచి ఉన్నారా? మీరు స్టార్ట్స్ విత్ మీ, ఎండ్స్ విత్ మీ. సో 5,000 ఎపిసోడ్ కూడా మీరే మాకు. ఆబ్వియస్లీ భరించక తప్పదు నన్ను. ఓకే. మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? 270 మై ఎంట్రీ. యాక్చువల్లీ 40 ఎపిసోడ్స్ అన్నారు. తర్వాత ఆడియన్స్ ఇంట్రెస్ట్ అండ్ వెల్కమింగ్ చూసి ఎక్స్టెండ్ అయింది. మీరు 5,000 వరకా? డెఫినెట్లీ. మీరు మా ఎంఫిల్ థియేటర్ ఆర్ట్స్ ఎక్కడ? తెలుగు యూనివర్సిటీ. ఓకే. నంది అవార్డు రావడం దేంట్లో వచ్చింది సార్? అది స్టేజా? 18 parts. స్టేజా? టీవీ? సీరియల్ కి. ఓ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వెరీ గుడ్. పేట్రియాటిక్. ఓకే. తర్వాత ఇంకొక సీరియల్ కి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారు, కన్నెగంటి హనుమంతు. మీరు? అవునవునవును. నేను దాంట్లో కన్నెగంటి హనుమంతు. ఎస్. నైస్ టు మీట్ యువర్ టీమ్. అట్ ద సేమ్ టైం ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో కిక్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇవ్వడానికి మా విద్య రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ విద్య.
థ్యాంక్ యూ విజయ. సో 5 ఇప్పుడు మనం 5 రౌండ్లు. అందులో మొదటి రౌండ్ ఏంటంటే నేను ఒక సినిమా కథ చెప్తాను. ఆ సినిమాలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ టైటిల్ మీరే గెస్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ. ఫస్ట్ స్టోరీ శ్రీచరణ్ కి, తర్వాత లహరి గారికి, తర్వాత లక్ష్మి గారికి, ఫైనల్ గా రామకృష్ణ గారికి. సో మీరు 5 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పేస్తే 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. లేదు మా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవడం మొదలవుతుంది. ఓకే, మీరే హెల్పింగ్లు ఒకే టీం కదా అని చెప్పి అలాంటివి ఏం లేవు. మీకు సపరేట్ కథ ఉంటుంది, మీకు సపరేట్ కథ ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే మీరనండి మీ స్టైల్లో కట్ చేస్తే. అమ్మో. హీరో ఓ బైక్ రేసర్. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ ని చూస్తాడు. హీరోయిన్ చేయి తాకగానే హీరోలో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. కట్ చేస్తే హీరో ఫ్లాష్ బ్యాక్. హీరో గత జన్మలో ఓ వీర సైనికుడు, హీరోయిన్ రాకుమారి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కానీ హీరోయిన్ బావకు హీరోయిన్ మీద కన్ను. అతనే విలన్. కుట్రతో జరిగిన పోరాటంలో హీరో హీరోయిన్లు మరణిస్తారు. కట్ చేస్తే హీరో హీరోయిన్లు మళ్లీ పుడతాడు. ఈ జన్మలో కూడా విలన్ హీరోయిన్ బావగానే పుడతాడు. కుతంత్రాలతో హీరో హీరోయిన్లను విడదీస్తాడు. చివరికి హీరో హీరోయిన్ కి గత జన్మ స్మృతులను గుర్తుకొచ్చేలా చేయడమే కాక విలన్ ని అంతం చేస్తాడు. గత జన్మలో నెరవేరని కోరికను ఈ జన్మలో నెరవేర్చుకుంటారు. మీకు అన్ని జన్మలు, పూర్వజన్మలు, మరుజన్మలు ఇలాంటివి వస్తున్నాయి. మీకు అన్ని ఏంటో. ఈయనేమో దైవంలో కలిసిపోవడం, మరు జన్మలో లేకుండా ఉండేటట్లు ఏవో ఉన్నాయి మీ. ఓకే, సినిమా తెలిసిందా? చేయకూడదు. ఇది కూడా మా అంతఃపురం లాంటి కథే కాబట్టి నాకు గుర్తొచ్చింది. అబ్బా, మగధీర. మగధీర, ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో పూర్వ జన్మ కథ ఎన్ని సంవత్సరాల క్రితం జరుగుతుంది? సైగలు చెయ్యకూడదు. 2000 years back. 2000 years back. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ 2 పేర్లు ఏమిటి? ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో అఘోర పాత్రలో నటించింది ఎవరు? రావు రమేష్. రావు రమేష్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి కథని ఎవరు అందించారు? డైరెక్టర్ గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారు, రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? దేవ్ గిల్. ఎవరైనా లిప్పు ముట్టించారు మీరు? రాజావారంటే ఇంత నమ్మిన బంట మీరు రాజావారికి. దేవ్ గిల్, ఎస్. సినిమాలో పూర్వజన్మ కథ 400 సంవత్సరాలు, 1609లో జరిగిన కథ. సినిమాలో హీరోయిన్ 2 పేర్లు మిత్రవింద అండ్ ఇందు. మిత్రవింద అండ్ ఇందు. అండ్ రావు రమేష్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ రోల్స్. కీప్ గోయింగ్ రావు రమేష్. అండ్ సినిమా కథని ఎస్ విజయేంద్ర ప్రసాద్ గారు. అండ్ సినిమాలో విలన్ గా నటించింది దేవ్ గిల్. ఓకే, గుడ్. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పారు. 30,000 మీ అకౌంట్ లో, 20,000 మన అకౌంట్ లో. సో 20,000 మా అకౌంట్ కి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,80,000. సో లావణ్య లహరి గారు రెడీ? మీ స్టైల్లో కట్ చేస్తే హీరో అండ్ అతని స్నేహితుడు ఇద్దరు చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఒకసారి దొంగతనానికి ఒక ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ ఇంట్లో ఉన్న యువతి తెలివిగా హీరోని అతని ఫ్రెండ్ ని వంటింట్లో బంధిస్తుంది. ఆ యువతే హీరోయిన్. కట్ చేస్తే హీరోకి అతని ఫ్రెండ్ కి చిన్నపాటి ఝలక్కిచ్చి చక్కగా బ్రతకమని సలహా ఇస్తుంది. అనుకోకుండా హీరోయిన్ రోడ్డు పాలవుతుంది. హీరోయిన్ కి మంచి సింగర్ కావాలన్నది అంబిషన్. ఇది తెలుసుకున్న హీరోయిన్ లక్ష్య సాధన కోసం తోడ్పాటు అందిస్తాడు. హీరోయిన్ సింగర్ అవుతుంది. హీరోయిన్ బంధువులు అందరూ ఆమె చుట్టూ చేరుతారు. హీరోని అవమానిస్తారు. దీంతో హీరోయిన్ నుంచి దూరంగా వెళ్లిపోతాడు. కట్ చేస్తే హీరోయిన్ కి అవార్డు వస్తుంది. ఆ ఫంక్షన్ లో తను ప్రేమించిన వ్యక్తి గురించి హీరోయిన్ చెబుతుంది. దీంతో హీరోయిన్లు ఒక్కటవుతారు.
కట్ చేస్తే వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ఫిల్మ్? రాజా. రాజా. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? సౌందర్య. యువర్ ఫేవరెట్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో ఎక్స్క్యూజ్ మీ, అంత తొందర మీరు టైం అప్ చెప్తారు మరి ఎక్కడ? ఎక్స్పెక్ట్ మొత్తం- చేయలేదు. మరి? యూ షుడ్, మీరు మాకు చెప్పాలి కదా సరే, మనంతా టైం పడుకో- లిమిట్స్ ఉన్నాయని. విల్ ఆల్ స్లీప్. టైం లిమిట్స్ ఉన్నాయని కూడా చెప్పాలి కదా. కట్ చేస్తే మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ప్లీజ్. థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ ఎవరు? సుధాకర్. తెలిసినప్పుడు చెప్పొచ్చు కదా. అదా కాదా అని ఆలోచిస్తున్నాను. సుధాకర్. రైట్ ఆన్సర్. థ్యాంక్ ఎస్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరోయిన్ కి ఎన్ఆర్ఐ వరుడుగా నటించింది ఎవరు? అబ్బాస్. అబ్బాస్. ఎస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? ద ఫాదర్ ఆఫ్ ది హీరోయిన్. నో, రామకృష్ణ గారు కాదు. మంగరాజు మీరు కాదా? కాదు కాదు కాదు. ఓకే, పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రాజ్ కుమార్. రాజ్ కుమార్. SA. S.A. రాజ్ కుమార్. రైట్ ఆన్సర్. సో S.A. రాజ్ కుమార్, అబ్బాస్, సుధాకర్, సౌందర్య అండ్ యూ మిస్డ్ చంద్రమోహన్. హీరోయిన్ తండ్రిగా నటించింది చంద్రమోహన్. ఓకే. ఓకే, 40,000 మీ అకౌంట్ లో, 10,000 మన అకౌంట్ లో, ప్లీజ్.